బొద్దింకల్ని చూసి భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మానవ బొద్దింకలు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా చాటుకుంటున్నారు. తప్పు చేసే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే అని సంకేతాలు ఇస్తున్నారు. బాధ్యతను విస్మరించి ప్రవర్తించే ఏ ఒక్కరికి మినహాయింపు లేదని చాటుతున్నారు. काला हिट काला हिट కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ సాక్షిగా నినదించిన ఉద్యమ స్వరంగా మారింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నీటి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారం రోజుల్లోగా రాజీనామా చేయాల్సిందేనంటూ ఈ బొద్దింకల పార్టీ అల్టిమేటం జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాలను తొలగించినంత మాత్రాన అంతరించిపోయే ఉద్యమం తమది కాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టీకరించారు. లేదంటే తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యల పుణ్యమాని సీజేపీ పురుడు పోసుకుంది. యువతరాన్ని బొద్దింకలతో పోల్చిన అహంకార పూరితమైన వ్యాఖ్యలు పుట్టించిన ఆ ఆవేశం ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువతరంలో ఒక వెల్లువలా తయారైంది. రోజుల వ్యవధిలో సీజేపీ సోషల్ మీడియా ఖాతాలకు 20 మిలియన్ల మంది ఫాలోవర్లు తయారు కావడం అనేది అనూహ్యమైన విజయంగా ప్రపంచాన్ని కుదిపేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ను బ్లాక్ చేశారు. బీజేపీ అనుకూల ప్రచార సారథులందరూ రంగంలోకి దిగారు. కాక్రోజ్ జనతా పార్టీ వైఖరిని హేళన చేస్తూ అనేక రకాల కథనాలు ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ తొలగించిన తర్వాత పరిస్థితి కొంచెం నెమ్మదించినట్టుగా కనిపించింది. ఏదో ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడం, సోషల్ మీడియా ఖాతా తెరవడం గంటల్లో పూర్తయ్యే పని గనుక ఆవేశంగా చేశారే తప్ప బొద్దింకల ఆవేశం కాలానికి నిలిచేది కాదని కొందరు ఎద్దేవా చేశారు. ఇదంతా పాలపొంగులా అణిగిపోతుందని కూడా అన్నారు. రకరకాల వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత వాతావరణం కనిపించింది. కానీ అదంతా తుఫాను ముందర ప్రశాంతతే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు డైరెక్ట్గా కార్యక్షేత్రంలోకి దిగారు. జంతర్ మంతర్లో ధర్నా చేశారు. వేలాది మంది యువతరం హాజరయ్యారు. బొద్దింకల ఉద్యమం అంతర్జాలంతో ఆగదని స్పష్టమైంది. నిజానికి ఇది జంతర్ మంతర్తో కూడా ఆగిపోయే ఉద్యమం కాదు. ఇలాంటి ఒక ఉద్యమం ఎప్పుడొస్తుందా అని యావత్ దేశంలోని యువతరం మొత్తం నిరీక్షిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతగా వారి పట్ల స్పందన వస్తోంది. साइड हो जल्दी गाड़ी आ रही साइड हो जल्दी थोड़े पीछे पीछे తమిళనాట భాజపాకు రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రకటించిన ఉద్యమానికి కూడా ఒక్క రోజులోనే 14 లక్షల మంది మద్దతు లభించింది. సభ్యులుగా చేరారంటే ఈ దేశంలోని కుళ్లిపోయిన రాజకీయాల పట్ల యువతరం ఎంతగా విసిగిపోయి ఉందో అర్థమవుతోంది. ఇలా దేశంలో చెదురుమదురుగా పోటెత్తుతున్న యువశక్తిని ఏకీకృతంగా నడిపించే వ్యవస్థ ఏర్పడితే సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ ఖచ్చితంగా కొట్టుకుపోతాయి.